మనం ఇప్పుడు ఈ వీడియోలో కిడ్నీలలో స్టోన్స్ వస్తే ఎలా చేయాలి, ఎలా మనం ఉండడం వల్ల ఆ కిడ్నీలలో స్టోన్స్ కరిగిపోతాయి, మనకి ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా కిడ్నీలలో స్టోన్స్ కరిగే విధానాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి. మీ కిడ్నీలలో రాళ్ళు ఈజీగా సులభంగా క్రమం తప్పకుండా మనం చెప్పే విధానం పాటించడం వల్ల మీ కిడ్నీలలో స్టోన్స్ మీకు తెలియకుండానే కరిగిపోతాయి, మళ్ళీ కిడ్నీలలో స్టోన్స్ రాకుండా ఉంటాయి. ఇలా డైలీ మన లైఫ్ స్టైల్ ఉండడం వల్ల. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరం. కిడ్నీలలో స్టోన్స్ పోయి కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే డైలీ వాటర్ 8 నుంచి 12 గ్లాసుల వాటర్ తాగండి. మీ కిడ్నీలలో స్టోన్స్ రాకుండా ఉంటాయి, ఉన్న స్టోన్స్ కూడా కరిగిపోతాయి. అలాగే మటన్, చికెన్ మితంగా కొంచెమే తినండి. ఎలా అంటే వారంలో ఒక్కసారి తిన్నా పర్వాలేదు. కొంతమంది డైలీ తినడం వల్ల ఇలా కిడ్నీలలో స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. కాబట్టి వారంలో ఒక్కసారే తినండి. మసాలా ఫుడ్స్ లాంటి వాటికి జోలికి వెళ్ళకండి. అలాగే టమాటో సూపు, టమాటోలు అనేవి తినకుండా ఉండండి 1 నెల రోజులు. అలా చేయడం వల్ల మీ కిడ్నీలలో స్టోన్స్ పోతాయి, స్టోన్స్ మొత్తం ఉన్నవి కరిగిపోతాయి, కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి మితంగా తీసుకోండి. వారంలో ఒక్కసారి 2 సార్లు తినండి. అలా తినడం వల్ల ఈ కిడ్నీలలో స్టోన్స్ ప్రాబ్లం పోతుంది, మీరు హెల్తీగా అవుతారు. ఆల్కహాల్ విపరీతంగా తాగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. పూర్తిగా మానేయడం వల్లనే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి, కిడ్నీలలో స్టోన్స్ పోతాయి. అలాగే కాఫీలు, టీలు మితంగా తాగడం నేర్చుకోండి. ఎందుకంటే కొంతమంది డే మొత్తంలో 2-3 సార్లు అట్లా తాగుతూ ఉంటారు. ఒకసారి తాగడానికి ట్రై చేయండి. అందులో కాఫీ అన్న, టీ అన్న ఏదో ఒకటి ఎంచుకోండి. అలా క్రమం తప్పకుండా ఒక క్రమమైన లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల మీ కిడ్నీలలో స్టోన్స్ మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలే తినడానికి ట్రై చేయండి. బయట ఫుడ్స్ మొత్తానికి మానేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. మీ కిడ్నీలలో స్టోన్స్ మొత్తం పోయి మీరు ఎప్పుడు ఇంట్లో చేసిన పదార్థాలు తినడం వల్ల ఎవరైనా హెల్తీగా ఉంటారు. బయట ఫుడ్స్ వల్లనే వచ్చేది ఏ వ్యాధి అయినా. కాబట్టి ఇంట్లో ఫుడ్స్ చేసుకొని తినండి, హెల్తీగా ఉంటారు. అలాగే కిడ్నీలు హెల్తీగా ఉండాలి అని అంటే మన లైఫ్ స్టైల్ వల్లనే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. కాబట్టి వీడియోలో చెప్పినట్టుగా ఈ విధంగా క్రమం తప్పకుండా మనం చెప్పిన విధానాన్ని నెల రోజులు పాటించండి. మీ కిడ్నీలు హెల్తీగా ఉండి స్టోన్స్ ఉన్నా కూడా పోతాయి. అలాగే మీరు ఎప్పుడు హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి, మీ కిడ్నీలలో ప్రాబ్లం పోయి మీరు హెల్తీగా. వీడియోలో చెప్పిన విధంగా చేయండి, మీ కిడ్నీలలో స్టోన్స్ పోయి మీరు హెల్తీగా అవుతారు. అలాగే మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయడం వల్ల మీ కిడ్నీలలో స్టోన్స్ రాకుండా ఉంటాయి. అలాగే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా హెల్తీగా ఉంటారు. అలాగే మన ఛానల్లో డైలీ హెల్త్ టిప్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. ఛానల్ ఫాలో కండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మీరు నెక్స్ట్ మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. మళ్ళీ ఛానల్ ఫాలో కండి. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.